అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం నెహమ్యా పుస్తకం 1 నుంచి 10 అధ్యాయాలు చదువుకున్నాం. ఎజ్రా, నెహమ్యా ఈ 2 పుస్తకాల్లో కూడా ఇజ్రాయేలీలు బబులోను చెర తర్వాత ఎలా తిరిగి యూదా దేశానికి వచ్చారు, అక్కడ యెరూషలేము దేవాలయాన్ని నిర్మించుకోవడం, ఆ తర్వాత ఎజ్రా రావడం, ధర్మశాస్త్రాన్ని బోధించడం, ఆ తర్వాత కొంతకాలానికి నెహమ్యా రావడం, యెరూషలేము చుట్టూ ఉండే రక్షణ ప్రాకారాన్ని నిర్మించడం, ఆ ప్రాకారాన్ని ప్రతిష్ఠించడం, అప్పుడు ధర్మశాస్త్రాన్ని బోధించడం, ప్రజలందరూ మారు మనసు పొందడం, ఇవన్నీ కూడా ఈ మొదటి 10 అధ్యాయాల్లో మనం చదువుకున్నాం. ఈరోజు మనం నెహమ్యా పుస్తకం 11వ అధ్యాయం నుండి చదువుకుంటూ వెళ్దాం. ఆ యెరూషలేము ప్రాకారం కట్టిన తర్వాత దాన్ని ఎలా ప్రతిష్ఠిస్తున్నారు, ప్రతిష్ఠించేటప్పుడు ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నారు అనేది మనం చదువుకుంటూ వస్తున్నాం కదా. అదే విషయాన్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్దాం. జనుల అధికారులు యెరూషలేములో నివాసము చేసిరి. మిగిలిన జనులు పరిశుద్ధ పట్టణమగు యెరూషలేమునందు 10 మందిలో ఒకడు నివసించినట్లును, మిగిలిన 90 వేర్వేరు పట్టణముల్లో నివసించినట్లును చీట్లు వేసిరి. దీని అర్థం ఏంటంటే, ముందు అధ్యాయంలో మనం మాట్లాడుకున్నాం కదా, ఇజ్రాయెల్ ప్రజలు ఎవరెవరైతే చెర నుండి తిరిగి వచ్చారో వాళ్ళలో చాలామంది యూదా దేశంలోనే వేర్వేరు ప్రాంతాలకు చెందిన వాళ్ళు. యూదా దేశ రాజధాని అయిన యెరూషలేములో చాలా తక్కువ మంది ఇజ్రాయెల్ నివసిస్తున్నారు. అందులోనూ లేవీలు, యాజకులు వీళ్ళే ఎక్కువగా ఉన్నారు. యెరూషలేము అనేది చాలా పెద్ద పట్టణం, కాకపోతే అందులో ఉండే జనాభా తక్కువ మంది. ఎందుకంటే ఎవరెవరైతే చెర నుండి తిరిగి వచ్చారో వాళ్ళల్లో యెరూషలేము పట్టణానికి చెందిన వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ కూడా నాశనం అయిపోయారు. కాబట్టి ఇప్పుడు ఎజ్రా, నెహమ్యా వీళ్ళిద్దరూ కలిసి ఏం చేస్తున్నారంటే, ఇజ్రాయెల్ పట్టణాల్లో ఎక్కడెక్కడైతే జనాభా ఉన్నారో వాళ్ళందరిలోనూ 10%, అనగా 10 మందికి ఒకడు, అనగానే 10 కుటుంబాలకు ఒక కుటుంబం, అలాగా వారందరూ కూడా వచ్చి యెరూషలేములో నివసించండి, మీ పట్టణాలను వదిలిపెట్టి యూదా దేశ రాజధాని యెరూషలేములో నివసించండి అని చెప్పి వాళ్ళందరికీ కూడా ఆజ్ఞాపిస్తున్నారు. ఎందుకు? యెరూషలేం పట్టణమే కదా రాజధాని, అక్కడే కదా దేవాలయం ఉంది. ఇక్కడ దేవాలయ సేవకి ఏ పండగ జరిగినా ఏది జరిగినా కానీ అక్కడ అన్ని మేనేజ్ చేసుకోవడానికి దేవుడి పనికి ఎక్కువ మంది అవసరం అవుతారు. కాబట్టి వాళ్ళందరూ కూడా యెరూషలేములోనే ఉండాలి. కాబట్టి ఎవరెవరైతే యూదా దేశం మిగిలిన పట్టణాల్లో ఉంటున్నారో వాళ్ళందరిలో నుండి 10కి ఒకళ్ళ చొప్పున, అంటే 10 కుటుంబాలకు ఒక కుటుంబం అలాగ అన్నట్టుగా వాళ్ళందరూ యెరూషలేములో వచ్చి ఉండాలి అన్నట్టుగా వాళ్ళొక ప్లాన్ వేసుకున్నారు. అది కూడా ఎవరు పడితే వాళ్ళు కాదు అన్నట్టుగా చీట్లు వేస్తున్నారు. చీట్లు వేయడం అనేది దేనికి గుర్తు? మనం ఆదికాండం నుండి మాట్లాడుకుంటూ వస్తున్నాం కదా, దేవుడికే వదిలేసాం అవకాశం. ఎవరైనా కానీ ఎంచుకోబడచ్చు, ఎవరైనా కానీ దేవుడి సేవ చేయడానికి దేవుడి ద్వారా ఎంచుకోబడచ్చు. వాళ్ళందరూ కూడా యెరూషలేం ప్రాంతానికి వచ్చి తారతమ్యాలు లేకుండా ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అన్నట్టుగా కాకుండా దేవుడికే ఆ అవకాశాన్ని వదిలేస్తూ యెరూషలేంకి వచ్చి వాళ్ళు దేవాలయ పనులు, ఆ ప్రాకారం పనులు, ఏవేవైతే దేవుడి పనులు ఉంటాయో వాటన్నిటిలో వాళ్ళు కూడా పాలిభాగస్తులు అవుతారు అనేది ఈ మొదటి వచనం యొక్క భావం. యెరూషలేంలో జనాభా తక్కువ ఉన్నారు, ఆ జనాభాని పెంచడానికి దేవుడి సేవకి ఎక్కువ మంది అవసరం అవుతారు. కాబట్టి ఆ జనాభాని పెంచడానికి ఇదంతా జరుగుతుంది అనేది మీరు గుర్తుపెట్టుకోండి. యెరూషలేములో నివసించుటకు సంతోషముగా ఒప్పుకొనిన వారిని జనులు దీవించిరి. వీళ్ళని ఎందుకు గొప్పగా చూస్తున్నారు? వాళ్ళ సొంత పట్టణాలు, ఆ పట్టణాల్లో ఉండే వాళ్ళ ఆస్తులు అవన్నీ కూడా వదిలేసి కంప్లీట్గా శాశ్వతంగా వచ్చి యెరూషలేం పట్టణాల్లో నివసించడానికి వస్తున్నారు. కాబట్టి అది ఒక త్యాగము, దేవుడి పని కోసం త్యాగం చేసి వస్తున్నారు. కాబట్టి దాన్ని గొప్పగా గుర్తించి వాళ్ళందరినీ కూడా దేవుడు దీవిస్తాడు అన్నట్టుగా జనాలందరూ కూడా వాళ్ళను గొప్పగా చూశారు. యెరూషలేములో నివాసము చేసిన రాజ్యపు ప్రధానులు వీరే. ఆ కాలంలో ఎవరెవరైతే యెరూషలేములో ఉంటున్నారో వాళ్ళ అధికారులు, యెరూషలేం అధికారులు అంటే లేవీలు, యాజకులు, వాళ్ళే కదా అధికారులుగా ఉంటారు. వాళ్ళ పేర్లన్నీ కూడా ఇక్కడ రాయబడ్డాయి. ఈ పేర్లన్నీ కూడా ఆ కాలంలో ఉండే వాళ్ళకి చాలా అవసరం. ఎందుకంటే వాళ్ళు వంశావళులు, ఎవరెవరు అహరోను క్రమం, ఎవరెవరు ఏ పని చేయాలి, దేవుడి పని, వీటన్నిటిని కూడా కరెక్ట్గా డివైడ్ చేసుకుంటారు. కాబట్టి వాళ్ళకి ఇవన్నీ కూడా చాలా అవసరం అనేది గుర్తుపెట్టుకోండి. మనకు అంత అవసరం లేకపోవచ్చు, కానీ దాని భావాన్ని మాత్రం మనందరం గుర్తుపెట్టుకోవాలి. యూదా పట్టణముల్లో ఎవరి స్వాస్థ్యములో వారు నివసించుచూ ఉండిరి. వారెవరనగా ఇజ్రాయేలీలను, యాజకులను, లేవీయులను, నెతినీయులను, సొలొమోను యొక్క దాసుల వంశస్థులను నివాసము చేసిరి. వీళ్ళలో ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఉంటుంది. దేవాలయానికి సంబంధించి కానీ, ఆ దేవాలయాల దగ్గర పాటలు పాడడం, సంగీతం వాయించడం, ఆ చుట్టూ ఉండే ప్రాకారానికి కాపలా కాయడం, ద్వారపాలకులు, ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఆ అధికారులు ఎవరెవరంటావు? అధికారులు. మరియు యెరూషలేములో యూదుల్లో నివసించు కొందరును, బెన్యామీనుల్లో కొందరును నివసించుచూ ఉండిరి. యూదుల్లో ఎవరనగా మొదటగా యూదుల పేర్లు చెప్పబడుతున్నాయి. ఎవరాళ్ళు? జకర్యాకు పుట్టిన ఉజ్జియా కుమారుడైన అతాయ, ఇతడు షఫట్యాకు పుట్టిన అమర్యా కుమారుడు. వీడు షఫట్యాకు పుట్టిన పెరెసు వంశస్థులకు మహలేలు కుమారుడు. మరియు షిలోనికి పుట్టిన జకర్యా కుమారునికి పుత్రుడైన యోయారీబు కనిన అదాయా కుమారుడైన హజ్జాయాకు కలిగిన కల్హోజకు పుట్టిన
బారూకు కుమారుడైన మైషేయ నివసించెను. యెరూషలేములో నివాసము చేసిన పెరెసు వంశస్థులందరూ బలవంతులైన 460 బలవంతులు అంటే వీళ్ళందరూ కూడా సైనిక అధికారులు కానీ ద్వారపాలకులుగా కానీ అలాంటి బాధ్యతల్లో ఉన్నవాళ్ళు. యూదుల్లో వాళ్ళ పేర్లు అవి అని దాని అర్థం. వాళ్ళ వంశావళిని చాలా జాగ్రత్త కాపాడుకుంటారు, ఎందుకంటే దేవుడి వాగ్దానాలు. ఇప్పుడు మెస్సయ్య ఆ యోధా గోత్రం నుండి రావాలి, అలాగే ప్రధాన యాజకుడు అహరోను కుటుంబం నుండి రావాలి. అలాగా వాళ్ళు చేసే పనులన్నిటికి కూడా వాళ్ళ వంశావళి ఆధారం కాబట్టి వాటన్నిటిని కూడా వాళ్ళు చాలా జాగ్రత్తగా దాచుకుంటారు. అందుకే కొత్త నిబంధన కాలంలో కూడా యేసుక్రీస్తు వారి గురించిన ఖచ్చితమైన వంశావళిని మనం చూడగలిగాం. ఇదంతా కూడా ఆ కాలంలో ఉన్న వాళ్ళకి చాలా అవసరం అనేది గుర్తుపెట్టుకోండి. మన కాలంలో, ఈ కాలంలో దీని భావం ఏంటంటే దేవుడు చేసిన వాగ్దానాన్ని ఎప్పటికీ మనం కనిపెట్టుకుని ఉండాలి. దేవుడైతే తన వాగ్దానాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఎప్పుడు నెరవేరుస్తాడా అనే దానికోసం మనం వేచి చూడాలి. ఆ ప్రణాళికలో మనం కూడా భాగం అవ్వాలి, ఆ పనిలో మనం కూడా భాగం అవ్వాలి అనేది ఈ వంశావళి ఎప్పుడు చదివినా కానీ మనం దాన్ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, బెన్యామీనుల్లో ఎవరనగా యోవేదు, పెదాయ, కోలాయ, మైషేయ, ఈతియేలు, యష్యా అను పితరుల వరుసలో మెషుల్లాము కుమారుడైన సల్లు, అతని తరువాత గబ్బయి, సల్లయి, వీరందరూ 920 జిక్రీ కుమారుడైన యోవేలు వారికి పెద్దగా ఉండెను. సెనూయా కుమారుడైన యూద పట్టణం మీద 2వ అధికారి అయి ఉండెను. యాజకుల్లో ఎవరనగా యోయారీబు కుమారుడైన యదాయాయు, యాకీనును, శరాయ దేవుని మందిరమునకు అధిపతి అయి ఉండెను. ఇతడు మెషుల్లాము, సాదోకు, మెరాయోతు, అహీటూబులను పితరుల వరుసలో హిల్కియాకు పుట్టెను. ఇంటి పని చేసిన వారి సహోదరులు 822 మరియు పితరులైన మల్కీయా, పషూరు, జకరియా, అంజీ, పెలల్యాల వరుసలో యెరోహామునకు పుట్టిన అదాయ. పెద్దల్లో ప్రధానులైన ఆ అదాయ బంధువులు 242 మరియు ఇమ్మేరు, మెషిల్లేమోతు, అహజేయను పితరుల వరుసలో అజరేలునకు పుట్టిన అమషయి. బలవంతులైన బంధువులు 120 వీరికి జబ్దియేలు పెద్దగా ఉండెను. ఇతడు గనులైన వారిలో ఒకని కుమారుడు. వీళ్ళందరూ కూడా యాజకు కుటుంబాలకి సంబంధించిన వాళ్ళు. నెక్స్ట్, లేవీల్లో ఎవరనగా షమయ, ఇతడు బున్నికి పుట్టిన హషబ్యా కనిన అజ్రీకాము కుమారుడైన హషూబునకు పుట్టినవాడు. లేవీల్లో ప్రధానులైన వారిలో షబ్బెతైను, యజాబాదును దేవుని మందిర బాహ్య విషయములో పై విచారణ చేయు అధికారం పొందిరి. వీళ్ళందరూ కూడా లేవీలు. నెక్స్ట్, ఆసాపు కుమారుడైన జబ్దీకి పుట్టిన మీకా కుమారుడైన మత్తన్య ప్రార్థనా స్తోత్రముల విషయములో ప్రధానుడు. తన సహోదరుల్లో బక్బుక్యాయును, యదూతూను కుమారుడైన గాలునకు పుట్టిన షమ్మూయా కుమారుడైన అబ్దాయును ఈ విషయంలో అతని చేతి కింద వారు. వీరందరూ కూడా దేవాలయంలో ప్రార్థనలు, పాటలు, సంగీతం ఆ పనులు చూసుకునేవాళ్ళు. పరిశుద్ధ పట్టణములో ఉన్న లేవీలందరూ 284. ద్వారపాలకులైన అక్కూబు, టల్మోను, గుమ్మములు కాయువారును 172. ఇజ్రాయెల్లో శేషించిన యాజకులు, లేవీలు మొదలైన వారు యూదా పట్టణములన్నింటిలో ఎవరి స్వాస్థ్యములో వాళ్ళు ఉండిరి. వీళ్ళందరూ కూడా జెరుబ్బాబెల్ నాయకత్వంలో బబులోను నుండి తిరిగి వచ్చిన వాళ్ళు. ఎప్పుడైతే దేవాలయం కట్టబడిందో అప్పుడు వీళ్ళందరికీ కూడా బాధ్యతలు అప్పగించబడ్డాయి అని చెప్పి మనం ఎజ్రా పుస్తకంలో చదువుకున్నాం కదా. ఆ బాధ్యతలన్నీ కూడా కొనసాగిస్తున్నారు అని దాని అర్థం. అందుకే అక్కడ చదువుకున్న చాలా పేర్లు మరలా ఇక్కడ మనం చదువుకుంటున్నాం. నెతినీయులు ఓపెల్లో నివసించిరి. జీహాయు, గిష్పాయును నెతినీయులకు ప్రధానులు. యెరూషలేములో ఉన్న లేవీలకు మీకాకు పుట్టిన మత్తన్యా కుమారుడైన హషబ్యా కనిన బానీ కుమారుడైన ఉజ్జీ ప్రధానుడు. ఆసాపు కుమారుల్లో గాయకులు, దేవుని మందిరం యొక్క పని మీద అధికారులు. వారిని గూర్చిన విధి ఏదనగా గాయకులు వంతుల ప్రకారము ఒప్పందం మీద తమ పని చేయవలెను. లేవీలు రాజు యొక్క ఆజ్ఞను బట్టి దినక్రమేణా జరుగు పనులు చూడవలెను. మరియు యూదా దేశస్థుడగు జరహు వంశస్థుడైన మెషేజబేయేలు కుమారుడగు పెతహాయ జనులను గూర్చిన సంగతులను విచారించుటకు రాజునొద్ద ఉండెను. వాటి పొలముల్లో ఉన్న పల్లెలు చూడగా యూదా వంశస్థుల్లో కొందరు కిరియతర్బాలోను దానికి సంబంధించిన పల్లెల్లోను, దీబోనులోను దానికి సంబంధించిన పల్లెల్లోను, యకబ్సేయేల్లోను దానికి సంబంధించిన పల్లెల్లోను, యేషూవలోను, మెలాదాలోను, బేత్పెలెతులోను, హజర్షువల్లోను, బేర్షెబాలోను దానికి సంబంధించిన పల్లెల్లోను, సిక్లగులోను, మెకోనాలోను దానికి సంబంధించిన పల్లెల్లోను, ఎన్రిమ్మోన్లోను, జానోహలోను, అదుల్లాములోను వాటికి సంబంధించిన పల్లెల్లోను, లాకీషులోను దానికి సంబంధించిన పొలముల్లోను, అజేకాలోను దానికి సంబంధించిన పల్లెల్లోను నివసించువారు.
మరియు బేర్షెబా మొదలుకొని హిన్నోము లోయ వరకు వారు నివసించిరి. గెబా నివాసులకు బెన్యామీనీలు మిక్మషులోను, హాయిలోను, బేతెల్లోను, వాటికి సంబంధించిన పల్లెల్లోను, అనాతోతులోను, నోబుల్లోను, అనన్యాలోను, హసోరులోను, రామాలోను, గిత్తయీములోను, హాదీదులోను, జబోయిలోను, నెబల్లాటులోను, లోదులోను, పనివారిలోయ అను ఓనోలోను నివసించిరి. మరియు లేవీల సంబంధమైన వారిలో యూదా వంశస్థుల్లోని వారు బెన్యామీనీల మధ్య భాగములు పొందిరి. వీళ్ళందరూ కూడా యెరూషలేములో నివసించే వాళ్ళకి అధికారులు. వాళ్ళు ఎక్కడెక్కడ నివసిస్తున్నారు, వాళ్ళు ఏ వంశాలకు చెందిన వాళ్ళు, అవన్నీ కూడా ఈ 11వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. యెరూషలేములో ఉండే ప్రజల సంఖ్య పెరగడానికి నెహమ్యా కానీ ఎజ్రా కానీ ఏం చేస్తున్నారు అనేది ఈ 11వ అధ్యాయంలో చదువుకున్నాం. అలాగే దేవుని పని, దేవాలయం పని కానీ, యాజకత్వ పని కానీ, యెరూషలేము చుట్టూ ఉండే ప్రాకార పని కానీ, దానికోసం జనాలు ఎక్కువ కావాలి కాబట్టి యెరూషలేం ప్రాంతం ఎలా ఉంది, దాని చరిత్ర, ఇవన్నీ కూడా ఈ 11వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. నెక్స్ట్ నెహమ్యా పుస్తకం 12వ అధ్యాయం. షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలుతో కూడా వచ్చిన యాజకులను, లేవీలను వీరే. వీళ్ళందరూ కూడా జెరుబ్బాబెలు నాయకత్వంలో కోరేషు కాలంలో బబులోను నుండి యెరూషలేముకు తిరిగి వచ్చిన వాళ్ళు. యేషువ, షెరాయ, ఇర్మియా, యజ్రా, అమర్యా, మల్లూకు, హట్టూషు, షెకన్య, రెహూము, మెరెమోతు, ఇద్దో, గిన్నెతోను, అబియా, మియామిను, మయద్య, బిల్గా, షమయ, మోయారీబు, యదాయ, సల్లు, ఆమోకు, హిల్కియా, యెదూయా అనువారు. వీరందరూ యేషువా దినముల్లో యాజకుల్లోనూ వారి బంధువుల్లోనూ ప్రధానులుగా ఉండిరి. వీళ్ళు ప్రస్తుతానికి అధికారులు, ప్రధానులని కాదు. వీళ్ళందరూ కూడా జెరుబ్బాబెల్ నాయకత్వంలో తిరిగి వచ్చిన వాళ్ళు అని. ఎందుకు వీళ్ళ గురించి మరలా చెప్పబడింది అంటే, వాళ్ళ తరాల వాళ్ళే, వాళ్ళ వంశాల వాళ్ళే ఇప్పుడు యోధా దేశం అంతా నివసిస్తున్నారు కాబట్టి వాళ్ళ పేర్లన్నీ కూడా మరలా ఇక్కడ చెప్పబడుతున్నాయి. నెక్స్ట్ మరియు లేవీల్లో యేషువా, బిన్నూయి, కద్మీయేలు, షేరేబ్యా, యూదా, స్తోత్రాది సేవ విషయముల్లో ప్రధాని అయిన మత్తన్యాయును అతని బంధువులను, మరియు బక్బుక్యాయు, ఉన్నీయును వారి బంధువులను వారికి ఎదురు వరుసలో నుండి పాడువారు. వీళ్ళందరూ కూడా దేవాలయంలో గాయకులుగా పాటలు, సంగీతం, ఆ బాధ్యతలకి ప్రధానులు. ఎవరి కాలంలో? జెరుబ్బాబెలు కాలంలో. యేషువా ఏయాకీమును కనెను, ఏయాకీము ఎల్యాషీబును కనెను, ఎల్యాషీబు యోయాదాను కనెను, యోయాదా యోనాతాను కనెను, యోనాతాను యద్దూవను కనెను. ఈ యేషువా వంశావళి ఎందుకు ముఖ్యం అంటే, ఇది ప్రధాన యాజకుల యొక్క వంశావళి, అహరోను యొక్క వంశావళి అని దాని అర్థం. తర్వాత కాలంలో కొత్త నిబంధనలో కూడా బాప్తిస్మిచ్చి యోహాను అహరోను వంశావళి నుండే వచ్చాడని కూడా మనం చదువుకున్నాం కదా. వీళ్ళు దావీదు వంశావళి, అహరోను వంశావళి, ఈ రెండు వంశాల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి దానిలో వచ్చే ప్రతి ఒక్కరిని కూడా చాలా జాగ్రత్తగా గమనిస్తారని దాని అర్థం. ఎందుకంటే వాటి మీద చాలా ప్రవచనాల నెరవేర్పులు, ఆరాధనలు ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి కాబట్టి అని దాని అర్థం. ప్రధాన యాజకుల వంశావళి అన్నమాట ఇదంతా కూడా. యోయాకీము దినముల్లో పితరుల్లో ప్రధానులైన వారు యాజకులై ఉండిరి. వారెవరనగా సెరాయ ఇంటి వారికి మెరాయ, ఇర్మియా ఇంటి వారికి హనన్య, యజ్రా ఇంటి వారికి మెషుల్లాము, అమర్యా ఇంటి వారికి యెహోనాను, మెలీకు ఇంటి వారికి యోనాతాను, షెబన్యా ఇంటి వారికి యోసేపు, హారీము ఇంటి వారికి అద్న, మెరామోతు ఇంటి వారికి హెల్కయి, ఇద్దో ఇంటి వారికి జకర్యా, గిన్నెతోను ఇంటి వారికి మెషుల్లాము, అబియా ఇంటి వారికి జిక్రి, మిన్యామీను ఇంటి వారికి మోవద్యా ఇంటి వారికి షిల్టయి, బిల్గా ఇంటి వారికి షమ్మూయ, షమాయా ఇంటి వారికి యోనాతాన్ను, యోయారీబు ఇంటి వారికి మత్తెనై, యదాయా ఇంటి వారికి ఉజ్జి, సల్లై ఇంటి వారికి కల్లై, ఆమోకు ఇంటి వారికి ఏబెరు, హిల్కియా ఇంటి వారికి హషబ్య, యదాయా ఇంటి వారికి నెతనేలు. ఎల్యాషీబు దినముల్లో లేవీల విషయముల్లో యోయాదా, యోహానాను, యద్దూవా కుటుంబ ప్రధానులుగా దాఖలైరి. వీళ్ళందరూ కూడా జెరుబ్బాబెలు కాలంలో వచ్చిన వాళ్ళు. మధ్యలో ఎక్కడన్నా యజ్రా అనే పేరు కనబడితే ఈ యజ్రా పుస్తకంలో మనం చదువుకునే యజ్రా ఒకటే అనుకోకండి. జెరుబ్బాబెల్ తర్వాత రెండోసారి వచ్చిన యజ్రా సుమారుగా 80 సంవత్సరాల తర్వాత వచ్చిన వాడు. అంతేగాని ఆ కాలంలో ఉన్న యజ్రా అనగానే శాస్త్రి, ధర్మశాస్త్రోపదేశకుడైన యజ్రా అనేది మీరు అనుకోకండి. వాళ్ళ వంశావళులన్నీ కూడా చెప్పబడ్డాయి. నెక్స్ట్ మరియు పారసీకుడగు దర్యావేషు ఏలుబడి కాలంలో వారే యాజక కుటుంబ ప్రధానులుగా దాఖలేరి. దీని గురించి ఎందుకు మరలా చెప్పబడింది అంటే, దర్యావేషు కాలంలోనే కదా దేవాలయం కట్టడం పూర్తయింది. కూలిపోయిన దేవాలయాన్ని మరలా మనం నిర్మించుకున్నాం కదా, అప్పుడు కూడా వీళ్ళే యాజకులుగా నియమింపబడ్డారు. ఇదే పద్ధతి ప్రతిసారి కూడా కొనసాగుతూ వస్తుంది అనేది అందరం కూడా గుర్తించడానికి. నెక్స్ట్
ఎల్యాషీబు కుమారుడైన యోహానాను దినముల వరకు అనుదినము జరుగు విషయముల గ్రంథమందు వారు లేవీల కుటుంబ ప్రధానులుగా దాఖలైరి. దేవాలయం దగ్గర ఆ యెరూషలేములో ఏ రోజు ఏం జరుగుతుందని ప్రతిదానికి లెక్క ఉంటుంది. ప్రతిదానికి కూడా ఒక గ్రంథం ఉంది, ప్రతిది రాయడానికి డైరీ లాగా. వాటిల్లో ఇదంతా కూడా ఉంది. వాళ్ళ వంశావళులు కానీ ఎవరెవరు ఎప్పుడెప్పుడు ప్రధానులుగా ఉన్నారు, ఏ బాధ్యతలు నిర్వహించారో అవన్నీ కూడా అందులో కూడా ఉన్నాయి అందని అర్థం. లేవీల కుటుంబ ప్రధానులైన హషబ్యాయును, షేరేబ్యాయును, కద్మియేలు కుమారుడైన యేషువైను వారికి ఎదురు వరుసలో పాడు తమ బంధువులతో కూడా దైవజనుడైన దావీదు యొక్క ఆజ్ఞను బట్టి స్తుతి పాటలు పాడుటకు వంతుల చొప్పున నిర్ణయింపబడిరి. వాళ్ళలో కొంతమంది పాటలు పాడేవాళ్ళు. యెరూషలేం మందిరంలో వాళ్ళందరూ కూడా గాయకులు లేదా సంగీతానికి సంబంధించిన వాళ్ళు, ఆ పనికి సంబంధించిన వాళ్ళు అందని అర్థం. మత్తన్య, బక్బుక్య, ఓబద్య, మెషుల్లాము, టల్మోను, అక్కూబు అనువారు గుమ్మముల దగ్గరనున్న పదార్థపు కొట్టుల యొద్ద కాపుకాచు ద్వారపాలకులుగా ఉండిరి. వీరు యోజాదాకును పుట్టిన యేషూవా కుమారుడైన యోయాకీము దినముల్లోనూ అధికారి అయిన నెహమ్యా దినముల్లోనూ యాజకుడును శాస్త్రియగు ఎజ్రా దినముల్లోనూ ఆ పని జరుపుచూ వచ్చిరి. ఇదంతా కూడా ఎక్కడి నుండి స్టార్ట్ చేశారు? జెరుబ్బాబెలు కాలం దగ్గర నుండి స్టార్ట్ చేసి ఇప్పుడు ప్రస్తుతానికున్న ఎజ్రా నెహమ్యా కాలం వరకు ప్రతిదీ కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఎవరెవరు ఆ యెరూషలేం ప్రాంతంలో అధికారులుగా ఉన్నారు అనేది. అంటే జెరుబ్బాబెలు తర్వాత ఎజ్రా తర్వాత నెహమ్యా. ఇక్కడ జెరుబ్బాబెల్ తర్వాత ఎజ్రా తర్వాత నెహమ్యా. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ వంశావళులు అన్నీ కూడా చెప్పబడ్డాయి. ఇప్పుడు యెరూషలేం ప్రాకారం కూడా అన్నీ కూడా చెప్పబడ్డాయి. ఇప్పుడు యెరూషలేం ప్రాకారం అన్నీ కూడా చెప్పబడ్డాయి. ఇప్పుడు యెరూషలేం ప్రాకారం కూడా పూర్తయిపోయింది. యెరూషలేం ప్రాకారం పూర్తయిపోయిన తర్వాత ఇప్పుడు అధికారులుగా ఎవరెవరు ఉన్నారు, ఇప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అనేది ఇక్కడ నుండి చదువుకుంటూ వెళ్దాం. యెరూషలేం ప్రాకారమును ప్రతిష్ఠించు కాలంలో ప్రాకారానికి ప్రతిష్ఠ అంటే కట్టిన తర్వాత దాని ఓపెనింగ్ అనమాట, సెలబ్రేషన్ కాలములో వారు ఆ ప్రతిష్ఠాచారమును స్తోత్ర గీతములతోనూ పాటలతోనూ స్వరమండల సితార చేయు తాళములతోనూ సంతోషముగా జరిగించినట్లు లేవీలును తమ సకల స్థలముల్లో నుండి యెరూషలేమునకు రప్పించుటకు పూనుకొనిరి. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా యెరూషలేముకు వస్తున్నారు. ఆ చుట్టుపక్కల ఉండే ప్రాకారం మొత్తాన్ని కూడా ఓపెనింగ్ ప్రతిష్ఠిస్తున్నారు. అప్పుడు ఎలా ప్రతిష్ఠించారంట చదువుకుంటూ వెళ్దాం. అప్పుడు గాయకుల వంశస్థులు యెరూషలేము చుట్టూనున్న మైదాన భూమిలో నుండి నెటోపాతి యొక్క గ్రామంలో నుండి కూడుకొని వచ్చిరి. మరియు గిల్గాలు యొక్క ఇంటిలో నుండి గెబ యొక్కయు అజ్మావేతి యొక్క పొలములో నుండి జనులు వచ్చిరి. ఏలయనగా యెరూషలేము చుట్టూను గాయకులు తమకు ఓళ్లను కట్టుకొని ఉండిరి. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరెవరైతే స్థిరపడ్డారో వాళ్ళందరూ కూడా వస్తున్నారు ఆ ప్రాకార ప్రతిష్ఠ అనే కార్యక్రమానికి. యాజకులను లేవీలును తమ్మును తాము పవిత్రపరచుకున్న తరువాత జనులను గుమ్మములను ప్రాకారములను పవిత్రపరిచిరి. అటు తర్వాత నేను యూదుల ప్రధానులను ప్రాకారం మీదికి తోడుకొని వచ్చి స్తోత్ర గీతములు పాడువారిని 2 గొప్ప సమూహములుగా ఏర్పరిచిని. అందులో ఒక సమూహము కుడి పక్కను పెంటగుమ్మం వైపున ప్రాకారం మీద నడిచెను. వారి వెంబడి హోషేయాయును యూదుల ప్రధానుల్లో సగం మందియు వెళ్ళిరి. మరియు అజర్యాయును, ఎజ్రాయును, మెషుల్లామును, యూదాయును, బెన్యామీను, షమయాయును, ఇర్మియాయును అనువారు పోయిరి. యాజకుల కుమారుల్లో కొందరు బాకాలు ఊదుచూ పోయిరి. వారెవరనగా ఆసాపు కుమారుడైన జక్కూర్నకు పుట్టిన మీకాయా కనిన మత్తన్యాకు పుట్టిన షమయా కుమారుడైన యోనాతాన్నకు పుట్టిన జకర్యాయు, అతని బంధువులకు షమయా, అజరేలు, మిలలై, గిలలై, మాయి, నెతనేలు, యూదా, హనాని అనువారును. వీరు దైవజనుడగు దావీదు యొక్క వాద్యములను వాయించుచూ పోయిరి. అప్పటి నుండి కూడా వాళ్ళ వంశం, దావీదు దగ్గర నుండి కూడా వాళ్ళ వంశం గాయకులుగా సంగీతం చూసుకునే వాళ్ళగా ఆ పనుల మీదే ఉన్నారు అందని అర్థం. వారి ముందర శాస్త్రియగు ఎజ్రాయును నడిచెను. దీని అంతటికి అర్థం ఏంటంటే ఇజ్రాయెల్ అధికారులు ఎవరైతే పెద్దలు వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళని 2 భాగాలుగా చేశారు. ఒక భాగమేమో ఎజ్రా నాయకత్వంలో, ఇంకొక భాగమేమో నెహమ్యా నాయకత్వంలో. వీళ్ళు ఇటువైపు నుండి వస్తున్నారు, వాళ్ళు అటువైపు నుండి వస్తున్నారు. అందరూ కూడా యెరూషలేము దేవాలయం దగ్గర కలుసుకుంటారు. ఆ యెరూషలేము చుట్టూ ఉండే ప్రాకారం దాని మీద నడుచుకుంటూ పాటలు పాడుకుంటూ చుట్టుపక్కల ఉండే జనులందరూ కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఆ ప్రాకారాన్ని అలా ప్రతిష్టపరుస్తున్నారు అని దాని అర్థం. ఇప్పుడు ఎవరైతే ఇజ్రాయెల్ పెద్దలు ఉన్నారో మనం పైన చదువుకుంటూ వచ్చాం కదా, ఆ పెద్దలందరూ
అందరినీ కూడా 2 భాగాలుగా చేసి ఒక భాగం ఏమో ఎజ్రాతో పాటు నడుస్తున్నారు, ఇంకొక భాగం ఏమో నెహమ్యాతో పాటు నడుస్తున్నారు. ఇదంతా కూడా ఎందుకు, అందరూ కలిసి వెళ్ళొచ్చు కదా అంటే, ఎజ్రా ఏమో ధర్మశాస్త్రాన్ని బోధించే వ్యక్తి, నెహమ్యా ఏమో దాని ప్రకారంగా నడుచుకునే వ్యక్తి. బోధించే వాళ్ళు, దాని ప్రకారంగా నడుచుకునే వాళ్ళు ఇద్దరూ కలిస్తేనే దేవుడి ప్రణాళిక పూర్తవుతుంది. ఇద్దరు ఉంటేనే దేవునికి మహిమ. వీళ్ళిద్దరూ కూడా కలిసి పనిచేయాలి, ప్రజల కోసం పనిచేయాలి, దేవుడి పని చేయాలి అని అందరికీ కూడా ఒక సూచనగా చూపించడానికి ఇదంతా కూడా జరుగుతుంది అనేది మీరు గుర్తుపెట్టుకోండి. నెహమ్యానే చుట్టూ ఉండే ప్రాకారాన్ని కట్టించినా కానీ బోధించే బోధకులు ఉండాలి. ఇది అంత ఇంపార్టెంటో అది కూడా అంతే ఇంపార్టెంట్ అన్నట్టుగా ఒకవైపు నుండి ఎజ్రా, ఇంకోవైపు నుండి నెహమ్యా, వీళ్ళిద్దరూ కూడా ఆ చుట్టూ ఉండే ప్రాకారాన్ని ప్రతిష్ఠిస్తున్నారు అని దాని అర్థం. దీని గురించి ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. వారికి ఎదురుగా ఉన్న ఊట గుమ్మము దగ్గర దావీదుపురము యొక్క మెట్ల మీద దావీదు నగరును దాటి ప్రాకారము వెంబడి తూర్పు వైపు నీటి గుమ్మం వరకు పోయిరి. స్తోత్రగీతములు పాడువారి 2వ సమూహము వారికి ఎదురుగా నడిచాను. వారి వెంబడి నేనును వెళ్ళి తిని, నేను అనగానే నెహమ్యా గారు, ప్రాకారం మీదనున్న సగం మంది కొలుముల గోపురము అవతల నుండి వెడల్పు ప్రాకారం వరకు వెళ్ళిరి. అక్కడుండే గుమ్మాల యొక్క పేర్లండి అవన్నీ కూడా, అవి మీకు అర్థం కాకపోయినా పర్లేదు. ఒకవైపు నుండి ఎజ్రా నాయకత్వంలో, ఇంకోవైపు నుండి నెహమ్యా నాయకత్వంలో వీళ్ళందరూ కూడా నడుస్తూ, పాటలు పాడుతూ, దేవుణ్ణి కీర్తిస్తూ, ప్రజలందరూ వాళ్ళని వెంబడిస్తూ, ఆ ప్రాకారం మీద నడుస్తూ, చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ కూడా తెలిసేలాగా దేవుణ్ణి కీర్తిస్తూ దాని ఓపెనింగ్ సెరమనీ లాగా చేస్తున్నారు అని దాని అర్థం. ఒకసారి ఆ కార్యక్రమం ఎంత మహిమకరంగా జరుగుంటుందో మీరే ఊహించుకోండి. అంత గొప్పగా ఇదంతా కూడా జరుగుతుంది అని దాని అర్థం. మరియు వారు ఎఫ్రాయిము గుమ్మము అవతల నుండి, పాత గుమ్మము అవతల నుండి, మత్స్యపు గుమ్మము అవతల నుండి, హనన్యేలు గోపురము నుండి, మెయా గోపురము నుండి గొర్రెల గుమ్మం వరకు వెళ్ళి బందీ గృహపు గుమ్మములో నిలిచిరి. ఆ ప్రకారమే దేవుని మందిరములో స్తోత్రగీతములు పాడు వారి 2 సమూహములను నేనును నాతో కూడా ఉన్న అధికారులో సగం మంది నిలిచి ఉంటిమి. యాజకులకు ఎల్యాకీము, మైషేయ, మిన్యామీను, మీకాయ, ఎల్యోయేనై, జకర్యా, హనన్యా బాకాలు పట్టుకొని ఊదిరి. ఇజ్రహాయా అనువాడు నడిపింపగా మైసేయ, షమయ, ఎలియాజరు, ఉజ్జి, యెహోనాను, మల్కీయ, ఏలాము, ఏజెర్లును గాయకులను బిగ్గరగా పాడిరి. ఒకవైపు నుండి బాకాలు వద్దాం, ఇంకోవైపు నుండి సంగీత వాయిద్యాలు వాయించడం, ఇంకోవైపు నుండి పాటలు బాగా పాడడం, వాళ్ళ వెనకాల వచ్చే జనాలందరూ కూడా దేవునికి స్తోత్రం చెప్పడం ఎంత మహిమకరంగా జరుగుంటుందో చూడండి. మరలా ఇటువైపు నుండి ఒకళ్ళు, అటువైపు నుండి ఒకళ్ళు, వీళ్ళందరూ కూడా ఒక చోట కలుసుకోవడం ఎంత గొప్పగా జరుగుంటుందో ఊహించుకోండి. అంత గొప్పగా దాన్ని సెలబ్రేట్ చేస్తున్నారు. ఇదంతా కూడా దేనికంటే మనం ప్రాకారాన్ని కట్టుకోవడం మాత్రమే కాదు, అక్కడ దేవుడి ఆజ్ఞలను పాటించడం కూడా అంతే ముఖ్యం అనేది జనాలందరికి కూడా తెలియజేయడం కోసం. నెక్స్ట్, మరియు దేవుడు తమకు మహా ఆనందము కలుగజేసెను అని ఆ దినమున వారు గొప్ప బలులను అర్పించి సంతోషించిరి. వారి భార్యలు పిల్లలు కూడా సంతోషించిరి. అందువలన యెరూషలేములో పుట్టిన ఆనంద ధ్వని బహుదూరం వరకు వినబడెను. అంత గొప్పగా చుట్టుపక్కల ఉండే దేశాలకు కూడా వినబడేంతగా వీళ్ళందరూ కూడా ఆనందపడ్డారు. ఇదంతా కూడా దేనికంటే ఇజ్రాయేలీలు బబులోను చెర నుండి విడిపింపబడి కూలిపోయిన దేవాలయాన్ని కట్టుకున్నారు మహిమకరంగా, చుట్టూ ఉండే ప్రాకారాన్ని కట్టుకున్నారు రక్షణగా. బానిసత్వంలోకి వెళ్ళిపోయిన ఏ దేశం అయినా కానీ తిరిగి రావడం అనేది అసంభవం. ప్రపంచ చరిత్రలో అలాంటి సంఘటనలు జరగవు. అలాంటిది దేవుడు ఇజ్రాయేలీలకు తోడుగా ఉండి, యూదులకు తోడుగా ఉండి వీళ్ళని తిరిగి రప్పించడమే కాకుండా దేవాలయాన్ని కట్టుకోవడం, చుట్టూ ఉండే ప్రాకారాన్ని కట్టుకోవడం, ఇదంతా కూడా దేవుడి ప్రణాళికే అని వీళ్ళందరూ కూడా నమ్మి దాన్ని గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఆనందపడుతున్నారు అని దాని అర్థం. ఆ కాలమందు పదార్థములకును, ప్రతిష్టార్పణములకును, ప్రథమ ఫలములకును, 10వ వంతుల సంబంధమైన వాటికి ఏర్పడిన గదుల మీద కొందరు నియమింపబడ్డారు. అంటే ఆయా పనులకు అధికారులు నియమింపబడ్డారు అని దాని అర్థం. వారు యాజకుల కొరకును, లేవీల కొరకును ధర్మశాస్త్రానుసారంగా నిర్ణయింపబడిన భాగములను పట్టణములు, పొలముల నుండి సమకూర్చుటకు నియమింపబడ్డారు. సేవ చేయుటకు నియమింపబడిన యాజకులను బట్టి, లేవీలను బట్టి యూదులు సంతోషించిరి. వీళ్ళందరూ కూడా ఏంటంటే చుట్టుపక్కల ఉండే లేవీలందరికీ కూడా సహాయకుల్లాగా, అంటే అక్కడ ఉండే బలులు, దశంభాగాలు ఇవన్నీ కూడా తీసుకురావడం, మరలా వాటిని దేవాలయపు ఖజానాలో కలపడం, తర్వాత మరలా వాటిని యాజకులకి ఇవ్వడం, ఈ పనులన్నీ కూడా చూసుకోవడానికి అధికారులు, వాళ్ళ బాధ్యతలు ఇవి
అందని అర్థం. వీళ్ళను కూడా నియమించారు. మరియు గాయకులను, ద్వారపాలకులను దావీదును అతని కుమారుడైన సొలొమోనును ఆజ్ఞాపించినట్టు దేవుని గూర్చిన పనులను, తమ శుద్ధిని గూర్చిన పనులను నెరవేర్చుచూ వచ్చిరి. సొలొమోను కాలంలో, దావీదు కాలంలో దేవాలయ పనులు ఎలా అయితే జరిగాయో, ఏ పనికి ఎవరెవరైతే నియమింపబడ్డారో ఇప్పుడు కూడా అలాగే ఏ పని ఎవరెవరు చేయాలి ఏంటి అధికారులు ఆ పనులన్నీ కూడా నియమింపబడ్డారు. ధర్మశాస్త్ర ప్రకారంగా వాటన్నింటిని కూడా చేస్తున్నారు అందని అర్థం. పూర్వమందు దావీదు దినముల్లో గాయకుల విషయములోను, స్తోత్రగీతముల విషయములోను, పాటల విషయములోను ఆసాపు ప్రధానుడు. జెరుబ్బాబెలు దినముల్లోనేమి, నెహమ్యా దినముల్లోనేమి ఇజ్రాయెల్ అందరూ వారి వంతుల చొప్పున గాయకులకును, ద్వారపాలకులకును భోజన పదార్థములను అనుదినము ఇచ్చుచూ వచ్చిరి. వీళ్ళందరూ కూడా కేవలం అక్కడ ఉండే యాజకుల్ని, లేవీల్ని వాళ్ళ మాత్రమే కాదు, ద్వారపాలకుల్ని, గాయకుల్ని వీళ్ళను కూడా పోషిస్తూ వచ్చారు. వాళ్ళకి ఆహారం పెడతాం, వాళ్ళకు కూడా కానుకలు ఇవ్వడం, అలాగా వీళ్ళను కూడా పోషించుకుంటూ వచ్చారు. ఇది ఎందుకు ఇక్కడ చెప్పబడింది అంటే, క్రైస్తవ్యంలో లేదా పాత నిబంధన ఇజ్రాయెల్ కాలంలో అయినా కానీ వాక్యాన్ని బోధించుకోవడం, వివరించుకోవడం ఇది ఎంత ముఖ్యమో, పాటల ద్వారా దేవుణ్ణి కీర్తించడం, సంగీతం ద్వారా దేవుణ్ణి కీర్తించడం, ఆ పాటలు వినడం ద్వారా, పాడడం ద్వారా, చేయడం ద్వారా దేవుణ్ణి మహింపరుస్తున్నాం అనేది కూడా మొదటి నుండి ఉన్న విషయమే. దేవుణ్ణి ఆరాధించే విధానాల్లో అది కూడా ప్రధానమైనది కాబట్టి దాన్ని కూడా ఇక్కడ చెబుతున్నారు అందని అర్థం. మరియు వారు లేవీల నిమిత్తము అర్పణలను ప్రతిష్ఠించుచూ వచ్చిరి. లేవీలు అహరోను వంశస్థులకు వాటిని ప్రతిష్ఠించిరి. ప్రజలందరూ కూడా దశంభాగాలు లేవీలకి ఇస్తారు. లేవీలు అందులో మరలా దశంభాగాలను తీసుకెళ్లి యాజక గోత్రం అహరోను సంతానానికి ఇస్తారు. ఇవన్నీ కూడా మనం మోషే ధర్మశాస్త్రం 5 పుస్తకాల్లో చదువుకున్నాం. అదే మరలా ఇక్కడ చెప్పబడుతుంది. అంటే జెరుబ్బాబెలు, ఎజ్రా, నెహమ్యా వీళ్ళ ముగ్గురి ద్వారా ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా మరలా పరిపూర్ణంగా ధర్మశాస్త్ర ప్రకారంగా బ్రతకడానికి, దేవుణ్ణి దేవాలయంలో ఆరాధించుకోవడానికి, వాళ్ళకు ఒక రక్షణగా చుట్టుపక్కల ప్రాకారం అన్ని రకాలుగా కూడా దేవుడు ఇజ్రాయేలీని కాపాడాడు, ఆశీర్వదించాడు, వాళ్ళ మీద కృప చూపించాడు, దేవుడి వైపు నుండి ఏ లోటు లేకుండా చేశాడు అనేది ఈ 11, 12 ఈ 2 అధ్యాయాల్లో మనం చదువుకున్నాం. ఇంత గొప్ప సెలబ్రేషన్ తర్వాత, అన్ని పనులు నియమింపబడిన తర్వాత ఎవరైనా ఏమనుకుంటారు, ఇజ్రాయేలీలు ఈసారైనా కానీ మంచిగా బ్రతికారేమో, ఈసారైనా కానీ దేవుడి ఆజ్ఞల ప్రకారంగా బ్రతికారేమో అని అనుకుంటాం కదా మనం. అలా జరుగుతుందా లేదా అనేది ఈ నెహమ్యా పుస్తకం 13వ అధ్యాయం కూడా ఈరోజు మనం చదువుకుందాం. ఇది ఈ పుస్తకానికి ఆఖరి అధ్యాయం, చాలా ముఖ్యమైన అధ్యాయం. ఎజ్రా, నెహమ్యా ఈ 2 పుస్తకాలు మనకు అర్థం అవ్వాలి అంటే ఈ 13వ అధ్యాయం అనేది మనకి చాలా బాగా అర్థం అవ్వాలి. ఈ 13వ అధ్యాయం కోసమే ఎజ్రా, నెహమ్యా ఈ 2 పుస్తకాలు రాశారు. ఇది మొదట్లో ఒకే పుస్తకంగా ఉన్నప్పటికీ ఈ పుస్తకం ఎందుకు అనే భావాన్ని ఈ 13వ అధ్యాయం నుండి మనం ముఖ్యంగా గమనించవచ్చు అనేది మనం చదువుకుంటూ వెళ్దాం. చివరిలో నేను మరలా ఎజ్రా, నెహమ్యా ఈ పుస్తకాల్లో ఉన్న ముఖ్యమైన విషయాలు మరలా చెప్తాను, చదువుకుంటూ వెళ్దాం. ఆ దినమందు వారు మోషే గ్రంథము జనులకు చదివి వినిపింపగా అందులో అమ్మోనీలు గాని, మోయాబీలు గాని దేవుని యొక్క సమాజమునకు ఎన్నటికి చేరకూడదు. అంటే ఇజ్రాయేలీలు అన్యుల్ని, విగ్రహారాధన చేసే వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు, దేశంలోనికి విగ్రహారాధన రాకూడదు అనేది ధర్మశాస్త్రంలో మొదటి నుండి చెప్తున్నదే. దానివల్లే ఇజ్రాయేల్ చాలా వరకు పాపలో పడిపోయారు, చెరక్కొనిపోబడ్డారు. ఇవన్నీ కూడా మొదటి నుండి మనం చదువుకుంటూనే వస్తున్నాం. నెహమ్యా గారు మరలా రాజు దగ్గర తన పనికి తాను వెళ్ళిపోవాలి కాబట్టి, నెహమ్యా మొదటి 3 అధ్యాయాలు మనం చదువుకున్నాం కదా. నెహమ్యా గారు రాజైన అర్తహషస్ దగ్గర పనిచేసే వ్యక్తి. కొంతకాలం అంటే ఈ ప్రాకారాన్ని నియమించాలి అనే పని ఉంది అని చెప్పి రాజు దగ్గర పర్మిషన్ తీసుకుని వచ్చాడు కదా. ఇప్పుడు ప్రాకారం పూర్తయిపోయింది కాబట్టి వెళ్లే ముందు జనాలందరికీ కూడా ధర్మశాస్త్రాన్ని మరలా బోధించి దీని ప్రకారంగా మీరు బ్రతకండి అని గుర్తు చేసి, ఆ తర్వాత నెహమ్యా గారు తిరిగి రాజు దగ్గరికి వెళ్ళిపోతున్నారు, తన ఉద్యోగానికి తిరిగి వెళ్ళిపోతున్నారు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఎజ్రా గారు యాజక గోత్రానికి చెందినవారు కాబట్టి ఆయన బోధిస్తూనే ఉంటారు. నెహమ్యా తన ఉద్యోగానికి మధ్యలో కొంత గ్యాప్ ఇచ్చి వచ్చాడు, ఇదంతా కూడా పని పూర్తి చేశాడు. మరలా రిటర్న్ వెళ్ళిపోయే ముందు ప్రజలందరూ కూడా ధర్మశాస్త్రం వినేలాగా మరలా వాళ్ళ కోసం ఇవన్నీ కూడా చేస్తున్నాడు నెహమ్యా అందని అర్థం. వారు అన్నపానములు తీసుకొని ఇజ్రాయేలీలకు ఎదురుపడక వారిని శపించుమని బిలామును ప్రోత్సాహపరిచిరి. అయినను మన దేవుడు ఆ శాపము ఆశీర్వాదముగా మార్చెను అని రాయబడి ఉన్నట్టు కనబడెను. ఇప్పుడు బిలాము సందర్భాన్ని ఎందుకు గుర్తు చేసుకుంటున్నారు అంటే, అన్యులు ఇజ్రాయేలీలను నాశనం చేయాలని చూస్తూ ఉంటారు, కానీ ఇజ్రాయేలీలు ఆ మార్గంలో ప్రయాణించకూడదు. ఇజ్రాయేలీలు దేవుడి మాట మీదే శ్రద్ధ పెట్టాలి, కేవలం దేవుడు మాత్రమే తన ప్రజల క్షేమం కోరుకుంటాడు అనేది మరలా ఇక్కడ అందరికీ కూడా గుర్తు చేయడానికి ఆ బిలాము సందర్భాన్ని ఒక ఉదాహరణగా చెప్తున్నారు.
కాగా జనులు ధర్మశాస్త్రమును వినినప్పుడు మిశ్రజన సమూహమును ఇజ్రాయెల్లో నుండి తోలివేసిరి. మిశ్రజనము అంటే మేము విగ్రహారాధన కూడా చేస్తాం, యెహోవా దేవుని కూడా ఆరాధిస్తాం, యెహోవా దేవుడు మాకు మిగతా విగ్రహాల్లో ఒక విగ్రహం అన్నట్టుగా ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరూ కూడా కరెక్ట్గా ఆరాధించట్లేదు, అబద్ధంగా ఆరాధిస్తున్నారు. వాళ్ళందరూ కూడా మిశ్రజన సమూహం అంటే వాళ్ళు విగ్రహారాధన చేసేవాళ్ళు అంత అర్థం. కాబట్టి వాళ్ళందరినీ కూడా వేరు చేశారు. ఇజ్రాయెల్ అందరూ కూడా ఎప్పుడు లోకానికి వేరుగా ఉండాలి, దేవుడు చెప్పిన ఆజ్ఞల ప్రకారంగా బ్రతకాలి అనేది మొదటి నుండి కూడా ఉన్న సారాంశం. అదే మరలా ఇక్కడ జరుగుతుంది. పాత విషయాలు కూడా గుర్తెచ్చుకుంటున్నారు అందని అర్థం. ఇంతకు ముందు మన దేవుని మందిరపు గది మీద నిర్ణయింపబడిన యాజకుడగు ఎల్యాషీబు టోబియాతో బంధుత్వము కలుగజేసుకొని నైవేద్యమును, సాంబ్రాణ్ణి, పాత్రలను, గింజల్లో 10వ భాగమును, కొత్త ద్రాక్ష రసమును, లేవీలకును, గాయకులకును, ద్వారపాలకులకును ఏర్పరచబడిన నూనెను, యాజకులకు తేవలసిన ప్రతిష్ఠ వస్తువులను పూర్వము ఉంచు స్థలమునొద్ద ఒక గొప్ప గదిని సిద్ధము చేసి ఉంచెను. ఆ సమయములో నేను యెరూషలేములో ఉండలేదు, ఎందుకనగా బబులోను దేశపు రాజైన అర్తహషస్త ఏలుబడి యందు 32వ సంవత్సరమున నేను రాజును దర్శించి కొన్ని దినములైన తరువాత రాజునొద్ద సెలవు పుచ్చుకొని యెరూషలేమునకు వచ్చి ఎల్యాషీబు దేవుని మందిరములో టోబియాకు ఒక గది ఏర్పరిచి చేసిన కీడంతటిని తెలుసుకొని బహుగా దుఃఖపడి. సందర్భం ఏంటంటే నెహమ్యా గారు మరలా రాజు దగ్గర పనిచేయడానికి అక్కడికి వెళ్ళిపోయాడు. ఆ బబులోను ప్రాంతానికి వెళ్లే ముందే ఇక్కడ అందరికీ కూడా బాధ్యతలు అప్పగించారు, అధికారులు నిర్ణయించారు, ఏ పనులు ఎవరెవరు చేయాలి, ఏ సమయాల్లో చేయాలి, ప్రతిదీ కూడా నిర్ణయించారు కదా. ఎలాగో ఇదంతా ఒక పద్ధతి ప్రకారంగా జరిగిద్ది కదా అన్న నమ్మకంతో నెహమ్యా గారు రాజు దగ్గర పనికి వెళ్ళిపోయారు. కొంతకాలం తర్వాత అసలు ఎలా ఉంది పరిస్థితి, ఇజ్రాయెల్ పరిస్థితి కానీ దేవాలయం పరిస్థితి కానీ ఎలా ఉంది అని పరీక్షించడానికి నెహమ్యా గారు మరలా రాజు దగ్గర సెలవు తీసుకొని తిరిగి వస్తున్నారు. ఎందుకు, ఎలా జరుగుతుంది ఏంటని పరీక్షించడానికి. అలా తిరిగి వచ్చినప్పుడు నెహమ్యాకి ఒక సంఘటన ఎదురైంది. ఏంటది? టోబియా ఇతడు ఇజ్రాయేలీని మొదటి నుండి వ్యతిరేకించిన వాడు. ఇజ్రాయేలీలు ఆ యెరూషలేము చుట్టూ ఉండే ప్రాకారాన్ని కట్టుకునేటప్పుడు నెహమ్యాని పదే పదే వ్యతిరేకించాడు. నెహమ్యాని చంపాలని కూడా ప్రయత్నం చేశాడు, విగ్రహారాధన చేసేవాడు. ఈ టోబియా అనే వ్యక్తి చెడ్డవాడు, మంచివాడు కాదు అని చెప్పి నెహమ్యా మొదటి అధ్యాయంలో మనం చాలా వరకు మాట్లాడుకున్నాం. ఎప్పుడైతే నెహమ్యా తిరిగి రాజు దగ్గరికి వెళ్ళిపోయాడో ఆ టోబియా తన తెలివితేటలతోటి ప్రధాన యాజకుడికి బంధువు అయ్యాడు. బంధువు అవడమే కాకుండా దేవాలయంలో అతని కొరకు సెపరేట్గా ఒక రూమ్ కట్టించుకున్నాడు. దేవాలయంలో ఎవరు ఉండాలి? కేవలం యాజకులు మాత్రమే ఉండాలి, ఎవరు పడితే వాళ్ళు ఉండకూడదు. యెరూషలేము దేవాలయం ఏదైతే జెరుబ్బాబెల్ నాయకత్వంలో తిరిగి కట్టబడిందో ఆ యెరూషలేము దేవాలయాన్ని పాడు చేస్తున్నాడు. అక్కడ ఉండకూడని వస్తువులు ఉంచుతున్నాడు, ఉండకూడని వ్యక్తి ఉంచుతున్నాడు. అతడి కొరకు సెపరేట్గా ఒక గది కట్టించుకోవడం అనేది చాలా తప్పు పని, ఇంకెవరో చేయకూడదు. అసలు ఇజ్రాయేలీలకి శత్రువు అయిన ఈ టోబియా చేయడానికి ఇతనికి అసలు అర్హత లేదు. ఎప్పుడైతే నెహమ్యా తిరిగి వచ్చి పరీక్షిస్తున్నాడో అప్పుడు ఈ టోబియాకి సెపరేట్గా గది ఉండడం, ఇతన్ని కూడా ఒక యాజకుడిలాగా గొప్ప మనిషిలాగా చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా గౌరవించడం, ఇదంతా కూడా వాక్యానికి విరుద్ధంగా జరగడం, ఆ టోబియా యొక్క చెడుతనం ఇవన్నీ కూడా చూసి నెహమ్యా బాధపడి, అయ్యో మొన్నే కదా బాగు చేసాం, కొన్ని సంవత్సరాలే కదా అవుతుంది, ఈ పనులన్నీ కూడా మంచిగా చేసుకున్నాం కదా, ఈ కొద్ది సంవత్సరాల్లోనే ఇంతగా పాడు చేశారేంటి, ఈ టోబియాని తీసుకొచ్చి గౌరవిస్తున్నారేంటి అని చెప్పి నెహమ్యాకి బాగా బాధ కలిగింది. దొక్కపడి ఆ గదిలో నుండి టోబియా యొక్క సామాగ్రి అంతయు అవతల పారవేసి గదులన్నీ శుభ్రము చేయుడి అని ఆజ్ఞాపింపగా వారాలాగు చేసిరి. శుభ్రము చేయుడి అంటే ఈ టోబియా కేవలం యెహోవా దేవుని మాత్రమే ఆరాధించే వ్యక్తి కాదు, మేబీ అన్య దేవతలు విగ్రహారాధనకు సంబంధించినవి కూడా అతని దగ్గర ఏమైనా ఉన్నాయేమో. అలాగా మొత్తం ఆ టోబియాని ఆ దేవాలయం నుండి పక్కకు పంపేసి ఆ ప్రదేశం మొత్తాన్ని శుభ్రం చేస్తున్నాడు నెహమ్యా. పిమ్మట మందిరపు పాత్రలను, నైవేద్య పదార్థములను, సాంబ్రాన్ని నేను ఇక్కడికి మరలా తెప్పించి తిని అంటే అంతకుముందు అవి అక్కడ లేవు అని దాని అర్థం. ఎప్పుడైతే టోబియా అక్కడికి వచ్చాడో దేవాలయపు ఆరాధనను కూడా అతడు మార్చేస్తున్నాడు, పాడు చేస్తున్నాడు. మరియు లేవీలకు రావాల్సిన పాళ్ళు వారికి అందకపోవుట చేత సేవ చేయు లేవీలను, గాయకులను తమ పొలములకు పారిపోయిరి అని తెలుసుకొని, లేవీలు యాక్చువల్గా దేవుడి సేవ మాత్రమే చేయాలి, ఇంకా ఏ పనులు వాళ్ళు చేసుకోకూడదు. కాకపోతే లేవీలకి ఇక్కడ ప్రజల నుండి కానుకలు రాకపోవడం వల్ల వీళ్ళేమో పనులు చేసుకోవడానికి వేరే చోటుకి వెళ్ళిపోయారు. అంటే దేవుడి యొక్క ధర్మశాస్త్ర ప్రకటన ఆగిపోతుంది అని దాని అర్థం. ఈ వచనాలన్నీ కూడా దేవాలయంలో ఆరాధన సరిగ్గా జరగట్లేదు, దేవాలయంలో ఉండాల్సిన వాళ్ళు ఉండట్లేదు, చేయాల్సిన వాళ్ళేమో వేరే పనుల్లోకి వెళ్ళిపోయారు, ప్రజలేమో వాళ్ళని పోషించట్లేదు, అందువల్ల అబద్ధ ఆరాధన పెరిగిపోయింది, దేవాలయం యొక్క పని
సరిగ్గా జరగట్లేదు అని నెహమ్యా గారు తిరిగి వచ్చిన తర్వాత మొదటిగా తెలుసుకున్నారు. నేను అధిపతులతో పోరాడి దేవుని మందిరమును ఎందుకు లక్ష్య పెట్టలేదు అని అడిగి వారిని సమకూర్చి తమ స్థలముల్లో ఉంచి తిని. ఎవరెవరైతే డబ్బు కోసం వేరే మార్గాలు ఎంచుకున్నారో వారందరికీ కూడా ఏదో రకంగా డబ్బు ఏర్పాటు ఏదోటి చేసో మొత్తానికి వాళ్ళందరినీ కూడా తిరిగి తీసుకొచ్చి మీరు మీకు ఇచ్చిన పని చేయండి, ధర్మశాస్త్రాన్ని బోధించండి అని వాళ్ళ పనిలో వాళ్ళ ఉద్యోగాల్లో మరలా వాళ్ళని ఉంచాడు. అటు తర్వాత యూదులందరూ ధాన్య ద్రాక్షరస తైలముల్లో 10వ భాగమును ఖజానాలోకి తెచ్చిరి. ఆ తర్వాత నుండి ప్రజలే వాళ్ళని డైరెక్ట్గా పోషించడం మొదలుపెట్టారు. ఈ సందర్భాన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. మొదటగా దేవాలయపు ఆరాధన పాడైపోయింది, దాన్ని మరలా తిరిగి నూతన పరచడానికి నెహమ్యా ప్రయత్నిస్తున్నాడు అని దాని అర్థం. ప్రయత్నిస్తున్నాడు అంతేగాని పూర్తిగా మారలేదు. దేవాలయపు ఆరాధన సరిగ్గా జరగట్లేదు. జెరుబ్బాబెల్ నాయకత్వంలో ఏదైతే దేవాలయం కట్టబడిందో అక్కడ బాధ్యతలు నిర్వహించబడాలో ఆ జెరుబ్బాబెల్ కాలంలో జరిగిన పనిని ఇప్పుడు ఇజ్రాయెల్ నాశనం చేస్తున్నారు అనేది మొట్టమొదటిగా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా చదువుకుంటూ వెళ్దాం. ఇంకా ఏమేం జరుగుతుందంట. నమ్మకము గల మనుషులు అని పేరు పొందిన షెలెమ్యా అను యాజకుని, సాదోకు అను శాస్త్రిని, లేవీల్లో పెదాయాన్ను ఖజానా మీద నేను కాపర్లుగా నియమించి తిని. మళ్ళా కొత్త అధికారులు నియమించాడు నెహమ్యా. వారి చేతి కింద మత్తన్యా కుమారుడైన జక్కూర్నకు పుట్టిన హానాను నియమింపబడిను, మరియు తమ సహోదరులకు ఆహారం పంచిపెట్టు పనివారికి నియమింపబడెను. వాళ్ళందరి మీద కూడా కొత్త అధికారులు నియమించాడు. నా దేవా, ఈ విషయములో నన్ను జ్ఞాపకం ఉంచుకొని నా దేవుని మందిరమునకు దాని ఆచారముల జరుగుబాటునకు నేను చేసిన ఉపకారములను మరవకుండుము. ఈ మాట కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మరలా కూడా చదువుకుంటాం ఈ మాటని కిందకి వెళ్ళే కొద్దీ. ఇక్కడ నెహమ్యా గారి ఉద్దేశం ఏంటంటే, నేను ప్రయత్నించాను, ఈ జనాలను మార్చడానికి నేను ప్రయత్నించాను, అయినా కానీ ఇజ్రాయేలీలు మరలా పాపలో పడిపోతున్నారు అని బాధపడుతున్నాడు నెహమ్యా గారు అని దాని అర్థం. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఇంకా చదువుకుంటూ వెళ్దాం. మొదటగా యెరూషలేము దేవాలయం యొక్క పని పాడైంది. నెక్స్ట్, ఆ దినముల్లో యూదుల్లో కొందరు విశ్రాంతి దినమున ద్రాక్ష తొట్లను తొక్కుటయు, గింజలు తొట్లలో పోయిటయు, గాడిదల మీద బరువులు మోపుటయు, ద్రాక్షరసమును, ద్రాక్ష పండ్లను, అంజురూప పండ్లను, నానా విధములైన బరువులను విశ్రాంతి దినమున యెరూషలేములకు తీసుకొని వచ్చుటయు చూచి ఈ ఆహార వస్తువులను ఈ దినమున అమ్మిన వారిని గద్దించి తిని. రెండవ సమస్య ఏం గమనించాడు నెహమ్యా గారు? జనాలు విశ్రాంతి దినాన్ని పాటించట్లా. విశ్రాంతి దినాన్ని పాటించడం అంటే ఏంటి? వారానికి కనీసం ఒక్కరోజైనా కానీ దేవుడి యొక్క మాటల్ని గుర్తెచ్చుకోవడం. ఎప్పుడైతే దేవుడి యొక్క మాటల్ని గుర్తెచ్చుకోలేదో అప్పుడు ఆటోమేటిక్గా పాపంలో పడిపోతాం కదా. జనాలు ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నారు అనేది నెహమ్యా బాధ కాదు. ఆ వ్యాపారాలు మీ 6 రోజులు చేసుకోండి, ఒక్కరోజైనా కనీసం ఒక్కరోజైనా దేవుడి మాటలు తెలుసుకోండి, మీలో ఏం మార్చుకోవాలో మార్చుకోండి అని నెహమ్యా గారు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సమస్యను కూడా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అక్కడ విశ్రాంతి దినం రోజు ఎవరైతే చేస్తున్నారో ఆ పనులన్నీ కూడా ఆపించేస్తున్నాడు, వాళ్ళని గద్దించాడు. తూరు దేశస్థులను కాపురం ఉండి యెరూషలేములోను విశ్రాంతి దినముల్లోను యూదులకును చేపలు మొదలైన నానా విధమైన వస్తువులను తెచ్చి అమ్ముచూ ఉండిరి. విశ్రాంతి దినాన్ని ఇదంతా కూడా జరుగుతుంది. ఆ రోజు యాక్చువల్గా దేవుడి మాటలు వినడానికి కేటాయించాలి, అది తప్ప మిగతా అన్ని జరుగుతున్నాయి అని దాని అర్థం. అంతటా యూదుల ప్రధానులను నేను ఎదురాడి విశ్రాంతి దినమును నిర్లక్ష్య పెట్టి మీరెందుకు ఈ దుష్కార్యమును చేయుదురు? మీ పితరులు ఇట్లు చేసి దేవుని యొద్ద నుండి మన మీదికిని ఈ పట్టణం మీదికిని కీడు రప్పింపలేదా? అయితే మీరు విశ్రాంతి దినమును నిర్లక్ష్య పెట్టి ఇజ్రాయేల్ మీదికి కోపము మరి అధికముగా రప్పించి ఉన్నారు అని చెప్పి తిని. వాళ్ళందరినీ కూడా గద్దిస్తున్నాడు, ఎందుకు మీరు విశ్రాంతి దినాన్ని మేరతారు అని చెప్పి. ఇదే లక్షణాన్ని నెహమ్యా గారిలో ఉన్న ఇదే లక్షణాన్ని కొత్త నిబంధనలో మన యేసుక్రీస్తు వారి దగ్గర కూడా చూడొచ్చు. యేసుక్రీస్తు వారు దేవాలయానికి వెళ్ళి అక్కడ బోధిస్తాను అంటే, ఇక్కడ ఏదైతే 2వ మందిరం కట్టబడిందో జెరుబ్బాబెల్ నాయకత్వంలో, అదే యేసుక్రీస్తు వారి కాలం వరకు కూడా ఉంది. ఆ తర్వాత శిష్యుల కాలంలో అది కోల్చబడింది. దాని గురించి మనం తర్వాత అధ్యాయాల్లో తర్వాత పుస్తకాల్లో కొత్త నిబంధనలో మాట్లాడుకుందాం. యేసుక్రీస్తు వారు జనాలందరికీ కూడా బోధించాలి అన్న ఉద్దేశంతో యెరూషలేము దేవాలయంకి వెళ్తే అక్కడంతా వ్యాపారమే జరుగుతుంది. ఎవరో కూడా దేవుడి మాటలు వినట్లేదు, దేవుడి మాటల గురించి ఆలోచించట్లేదు, కేవలం వ్యాపారం జరుగుతుంది. కాబట్టి యేసుక్రీస్తు వారు ఆ పని మొత్తాన్ని కూడా నాశనం చేశాడు, వాళ్ళందరినీ కూడా గద్దించాడు. ఈ విషయాలు కూడా మనం కొత్త నిబంధనలో చదువుకున్నాం. ఇక్కడ నెహమ్యా కూడా వాళ్ళందరినీ కూడా గద్దిస్తున్నాడు. విశ్రాంతి దినం అన్న కనీసం ఒక్కరోజైనా కానీ దేవుడి మాటలు వినడానికి కేటాయించండి, దాన్ని మేరొద్దు అని
వాళ్ళందరికీ కూడా చెప్తున్నాడు, గద్దిస్తున్నాడు. మరియు విశ్రాంతి దినమునకు ముందు చీకటి పడినప్పుడు యెరూషలేము గుమ్మములను మూసివేయవలెను. బయట నుండి ఆ అమ్మోనీలు వాళ్ళు కనానీయులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి వ్యాపారం జరిగిస్తున్నారు కదా, అసలు మీరు ముందే మూసేయండి, విశ్రాంతి దినం రోజు కూడా మూసేయండి, వాళ్ళు ఎవరు కూడా లోపలికి రాకుండా మూసేయండి. ఆ రోజు కేవలం దేవుడి గురించి ఆరాధించుకోవాలి, వ్యాపారాలకు అది సమయం కాదు అని నెహమ్యా గారు ఇక్కడ చెప్తున్నారు. విశ్రాంతి దినము గడుచు వరకు వాటిని తీయకూడదు అనియు నేను ఆజ్ఞాపించితిని. మరియు విశ్రాంతి దినమున ఏ బరువైనను లోపలికి రాకుండా గుమ్మముల యొద్ద నా పనివారిలో కొందరిని కావలి ఉంచితిని. కేవలం అది చెప్పడం మాత్రమే కాదు, అక్కడ ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు తప్పు చేస్తున్నారేమో అన్న ఉద్దేశంతో మరలా కొత్తగా ఇంకొంతమందిని కూడా పెడుతున్నాడు అక్కడ కాపలాగా, సెక్యూరిటీ గార్డ్ లాగా. అంటే అప్పగించిన పని సరిగ్గా జరుగుతుందా లేదా అని నెహమ్యా గారు చూసుకుంటున్నారు. సరిగ్గా బ్రతకపోయినప్పుడు దాన్ని మార్చడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. మీరు గమనించండి, పైనేమో జెరుబ్బాబెల్ నాయకత్వంలో ఏదైతే దేవాలయం నిర్మింపబడిందో అది సరిగ్గా జరగట్లేదు, ఆ పని సరిగ్గా జరగట్లేదు అనేది మొదటగా చదువుకున్నాం. ఇదంతా కూడా ఎజ్రా చేసిన పని. నెహమ్యాకు ముందు ఎజ్రా ఇజ్రాయెల్ దేశానికి వచ్చి మీరు తప్పు చేయకూడదు, మీరు ఎలా ఉండాలి అలా ఉండాలి, మీరు విశ్రాంతి దినాన్ని పాటించాలి, అన్యుల్ని పెళ్లి చేసుకోకూడదు, వాళ్ళతో ఉండకూడదు, ఇవన్నీ కూడా చాలా చెప్పాడు కదా ఎజ్రా. ఆ ఎజ్రా చేసిన పని కూడా పాడైపోయింది అనేది ఇక్కడ గమనించాడు నెహమ్యా. వర్తకులను నానా విధములైన వస్తువులను అమ్మువారును 1-2 మార్లు యెరూషలేము అవతల బస చేసుకొనగా నేను వారిని గద్దించి వారితో ఇట్లాంటిని లోపలికి రానివ్వట్లేదు కదా అని చెప్పి ఆ గోడను ఆనుకొని వ్యాపారం చేయడం మొదలెట్టారు. అప్పుడు దాన్ని కూడా గద్దిస్తున్నాడు నెహమ్యా. అంతకుముందు ఎజ్రా చేసిన పని పాడైంది, జెరుబ్బాబెల్ చేసిన పని పాడైంది, ఇజ్రాయేల్ మరలా పాపలో పడిపోతున్నారు. ఇప్పుడు నెహమ్యా చేసిన పని కూడా పాడవుతుంది. నెహమ్యా గారు చుట్టూ ప్రాకారం ఎందుకు కట్టారు? శత్రువుల నుండి రక్షణ, ఇజ్రాయేలీలు వాళ్ళ దేవుణ్ణి మాత్రమే ఆరాధించుకోవాలి అనే ఉద్దేశంతో. అది కూడా ఇక్కడ పాడవుతుంది. వాళ్ళ చుట్టూ ఉండే ప్రాకారాన్ని కూడా పాడు చేస్తున్నారు, ఆ పని సరిగ్గా జరగనివ్వట్లేదు అని దాని అర్థం. మీరు గోడ చాటున ఎందుకు బస చేసుకొంటిరి? మీరు ఇంకొకసారి ఇలాగ చేసిన ఎడల మిమ్మును పట్టుకొందును అని చెప్పి తిని గోడ కానుకొని మీరు వ్యాపారాలు చేయకండి, జనాలు ఎక్కువ మంది వస్తారు కదా అని చెప్పి దీన్ని వ్యాపారంగా మార్చకండి అని చెప్పి నెహమ్యా వాళ్ళందరినీ కూడా గద్దిస్తున్నాడు. అప్పటి నుండి విశ్రాంతి దినమున వారు మరి రాలేదు. అప్పుడు తమ్మును తాము పవిత్రపరచుకొనవలెను అనియు విశ్రాంతి దినమును ఆచరించుటకు వచ్చి గుమ్మములను కాచుకొనవలెను అని లేవీలకు నేను ఆజ్ఞాపించి తిని. నా దేవా, ఇందును గూర్చియు నన్ను జ్ఞాపకము చేసుకొని నీ కృపాతిశయము చొప్పున నన్ను రక్షించుము. జెరుబ్బాబెల్ చేసిన పని నిలవలేదు, నెహమ్యా గారు చేసిన పని కూడా నిలవలేదు. నెహమ్యా గారి కాలంలో కూడా మరలా పాపం అనేది ప్రవేశించింది. ప్రభువా, నేను ప్రయత్నించాను, నా ప్రయత్నాన్ని చూడు, నేను ప్రయత్నించాను అని చెప్పి నెహమ్యా గారు దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. నెక్స్ట్, ఆ దినముల్లో అష్టోదు, అమ్మోను, మోయాబు సంబంధులైన స్త్రీలను వివాహము చేసుకొని కొందరు యూదులు నాకు కనబడిరి, అన్యుల్ని వివాహం చేసుకోవద్దు అని ఎజ్రా చాలా కష్టపడ్డాడు కదా, ఆల్రెడీ చేసుకున్న కొంతమంది అధికారుల చేత విడాకులు ఇప్పించాడు కదా. మరలా ఇజ్రాయేలీలు ఇక్కడ ఈ విషయంలో కూడా పాపంలో పడిపోతున్నారు అందని అర్థం. వారి కుమారుల్లో సగం మంది అష్టోదు భాష మాట్లాడువారు, వారు ఆయా భాషలు మాట్లాడువారు, కానీ యూదా భాష వారిలో ఎవరికీ రాదు. విగ్రహారాధనకు అలవాటవడం మాత్రమే కాదు, అన్యుల్ని పెళ్లి చేసుకోవడం వల్ల దేవుడి మాటలు కూడా ఉండకుండా పోతున్నాయి. ఎవరైతే ప్రవక్తలు బోధిస్తున్నారో ఆ మాటలు అర్థం చేసుకోవడానికి కూడా వీళ్ళకి ఆ భాష రావట్లేదు. ఇజ్రాయేలీలు ఎజ్రా చేసిన ప్రసంగాలని, ఎజ్రా చెప్పిన మాటలనే మర్చిపోయి పాపంలో పడిపోతున్నారు అనేది ఈ వచనాల యొక్క సారాంశం. అంతటా నేను వారితో వాదించి వారిని శపించి కొందరిని కొట్టి వారి తల వెంట్రుకలను పెరికింపవేసి మీరు వారి కుమారులకు మీ కుమార్తెలను ఇయ్యకయు మీ కుమారులకైనను మీకైనను వారి కుమార్తెలను పుచ్చుకొనకయు ఉండవలెను అని వారి చేత దేవుని పేరిట ప్రమాణము చేయించి. మరలా అంతకుముందు చెప్పినయే ఎజ్రా ఇవన్నీ కూడా ఇప్పుడు నెహమ్యా గారు కూడా చెప్తున్నారు. చెప్పడం మాత్రమే కాదు, మరలా ప్రమాణం చేయించుకుంటున్నారు. మేము ఇక మీదట ఇలా పాపం చేయము, ఎజ్రా చెప్పిన మాటల ప్రకారంగా మేము బ్రతుకుతాము అని చెప్పి దాని గురించి కూడా ఆ సమస్యను కూడా నెహమ్యా గారు పరిశీలించారు అని దాని అర్థం. ఇట్టి కార్యములు జరిగించి ఇజ్రాయేల్ రాజైన సొలొమోను పాపము చేయలేదా? అనేక జనముల్లో అతని వంటి రాజు లేకపోయినను అతడు తన దేవుని చేత ప్రేమింపబడిన వాడై ఇజ్రాయేల్ అందరి మీద రాజుగా నియమింపబడినను అన్య స్త్రీలు అతని చేత సహా పాపము చేయించలేదా? చాలా గొప్పవాడు, తెలివైన వాడు సొలొమోను. అంతటి సొలొమోనే పాపంలో పడిపోవడానికి కారణం ఇలా అన్యులతో, అవిశ్వాసులతో పెళ్లి జరగడం వల్లే కదా. మీరు మరలా అదే పాపంలో ఎందుకు పడిపోతున్నారు అని నెహమ్యా గారు వాళ్ళకి బోధిస్తున్నారు. కాగా ఇంత గొప్ప కీడు చేయునట్లును మన దేవునికి విరోధముగా పాపము చేయునట్లును అన్య స్త్రీలను వివాహము చేసుకొనిన మీ వంటి వారి మాటలను మేము ఆలకింపవచ్చునా అని అడిగితిని.
అధికారులే ఇలా ఉంటే అలాగా, మీరు అలాంటి పాపాలు చేస్తే ఎలాగా అని చెప్పి వాళ్ళను కూడా గద్దిస్తున్నాడు నెహమ్యా అందని అర్థం. ప్రజలందరూ కూడా చూడండి, బోధించే వాళ్ళు ఉన్నంత వరకు బాగానే ఉంటున్నారు, ఎజ్రా కానీ నెహమ్యా కానీ. ఎప్పుడైతే బోధించే వాళ్ళు కొంచెం పక్కకి వెళ్తున్నారో అప్పుడు ఇజ్రాయెల్ అందరూ కూడా మరలా వెంటనే తిరిగి పాపంలో పడిపోతున్నారు అనే విషయాన్ని కూడా మీరు గమనించాలి. దాని గురించి కూడా చివరిలో మనం మాట్లాడుకుందాం, చదువుకుంటూ వెళ్దాం. ప్రధాన యాజకుడును ఎల్యాషీబు కుమారుడునైన యోయాదా కుమారుల్లో ఒకడు హోరోనీయుడైన సన్బల్లటునకు అల్లుడాయను. దాన్ని బట్టి నేను అతన్ని నా యొద్ద నుండి తరిమితిని. నువ్వు అవిశ్వాసతో సంబంధం పెట్టుకున్నావు కాబట్టి, ఎన్ని చెప్పినా వినట్లేదు కాబట్టి నిన్ను కూడా నేను అన్యుల్లాగే చూస్తున్నాను అన్నట్టుగా అతన్ని కూడా అన్యుల్లాగే చూశాడు నెహమ్యా. వాళ్ళందరూ కూడా బుద్ధి చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాడు, గద్దిస్తున్నాడు, వాళ్ళందరూ కూడా బుద్ధి చెబుతున్నాడు అందని అర్థం. నా దేవా, వారు యాజక ధర్మమును, యాజకత్వపు నిబంధనను, లేవీల నిబంధనను అపవిత్రపరిచిరి కనుక వారిని జ్ఞాపకం ఉంచుకొనుము. ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళందరూ కూడా శిక్షించు అని కూడా ప్రార్థన చేస్తున్నాడు దేవునికి. ఈలాగున వారు ఏ పరదేశుల్లోనూ కలియకుండా వారిని పవిత్రపరిచి ప్రతి యాజకుడును ప్రతి లేవీయుడును విధి ప్రకారముగా సేవ చేయనట్లు నియమించితిని. మరియు కావలసినప్పుడల్లా కట్టెల అర్పణను ప్రథమ ఫలములను తీసుకొని వచ్చినట్లుగా నేను నియమించితిని. నా దేవా, మేలుకై నన్ను జ్ఞాపకం ఉంచుకొనుము. ఈ తప్పును కూడా సరిచేయడానికి నేను ప్రయత్నించా. జెరుబ్బాబెలు యొక్క పని పాడైపోయింది, నేను ప్రయత్నించా సరిచేయడానికి. ఎజ్రా యొక్క పని పాడైపోయింది, నేను ప్రయత్నించా సరిచేయడానికి. నేను చేసిన పని ఆ ప్రాకారం చుట్టూ కూడా పాపం జరుగుతుంది, దాన్ని కూడా ఆపడానికి ప్రయత్నం చేశా అని నెహమ్యా గారు చివరిలో దేవుడికి ఏమని ప్రార్థన చేస్తున్నారంటే, నేను ప్రయత్నం చేశా, నన్ను జ్ఞాపకం చేసుకో అని ప్రార్థన చేస్తున్నారు. మనం కూడా ఏంటంటే ఏం జరగదులే అని వదిలేయకూడదు. మనం ఎంతవరకు ప్రయత్నించాలో అంతవరకు ప్రయత్నించాలి. అంతమందికి మనం సువార్త బోధిస్తే అందులో కొంతమందిని మారుతారు కదా. ప్రభువా, నేను శక్తి లోపం లేకుండా నా ప్రయత్నం నేను చేశా అని చెప్పి దేవుడి దగ్గర మనం సమాధానం చెప్పుకోగలుగుతాం, తలెత్తుకుని నిలబడగలుగుతాం. అలాగే ఇక్కడ నెహమ్యా గారు కూడా నేను ప్రయత్నించాను, ఎంతవరకు చేయాలో అంత చేశాను, ఇంకా ఇజ్రాయెల్ ఇష్టం, అది వాళ్ళ స్వతంత్రాన్ని ఉపయోగించుకుని వాళ్ళ ఇష్టం అన్నట్టుగా నెహమ్యా గారు దేవుడికి ప్రార్థన చేస్తున్నారు అందని అర్థం. ఈ నెహమ్యా పుస్తకంలో కానీ ఎజ్రా పుస్తకంలో కానీ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, జెరుబ్బాబెలు నాయకత్వంలో దేవాలయం నిర్మింపబడింది. దేవాలయాన్ని నిర్మించినంత మాత్రాన ప్రజలు మంచిగా మారిపోయారా? మారలేదు. ఎజ్రా వచ్చి ధర్మశాస్త్రాన్ని బోధించాడు, ప్రజలందరూ మంచిగా మారిపోయారా? పూర్తిగా మారలేదు. ఆ తర్వాత కాలంలో నెహమ్యా గారు వచ్చారు. నెహమ్యా గారు మరలా పని పాడైపోవడం కళ్ళారా చూశారు. ఇవన్నీ కూడా మనకి ఏమి నేర్పిస్తున్నాయి అంటే, కేవలము దేవాలయమో పట్టణమో దాని చుట్టూ ఉండే ప్రాకారం మాత్రం ఉంటే సరిపోదు, మన హృదయంలో దేవుడు ఉండాలి. దేవుడు హృదయాన్ని చూస్తాడు, దేవాలయాన్నో యెరూషలేము చుట్టూ ఉండే ప్రాకారాన్నో కాదు. హృదయం బాగుంటే దేవుడు ఎలాగైనా దీవిస్తాడు అనే దాన్ని మనం ఇక్కడ ముఖ్యంగా గమనించాలి. ఇక్కడ చూడండి, ఇజ్రాయెల్లో కానీ యూదుల్లో కానీ ఎంతోమంది రాజులు ఉండేవాళ్ళు, వాళ్ళందరూ కూడా చెడ్డగా బ్రతుకుతూ ఉండేవాళ్ళు. కానీ ఎప్పుడైతే పారసీక దేశపు రాజుల్ని దేవుడు ఎంచుకున్నాడో ఆ పారసీక రాజులందరూ కూడా ఇజ్రాయెల్కి మేలే చేశారు కదా. కోరేష్ ఏం చేశాడు? మీ దేవాలయాన్ని మీరు కట్టుకోండి అని చెప్పి జెరుబ్బాబెల్ నుంచి పంపించాడు. ఆ తర్వాత దర్యావేష్ వచ్చి ఏం చేశాడు? దేవాలయానికి ఫుల్ సపోర్ట్ ఇచ్చాడు, కావాలంటే కానుకలు కూడా ఇస్తాను, మీరు త్వరగా కట్టుకోండి అన్నాడు. దర్యావేష్ కాలంలో దేవాలయం పూర్తయింది. ప్రజలు మారిపోయారా? మారలేదు. ఆ తర్వాత అహష్వేరోషు వచ్చాడు, ఆ తర్వాత అర్తహషస్త వచ్చాడు. అర్తహషస్త కాలంలో ఎజ్రా వచ్చాడు, నెహమ్యా వచ్చారు. వీళ్ళు ధర్మశాస్త్రాన్ని బోధించారు, చుట్టూ ఉండే ప్రాకారాన్ని నియమించారు. ఇదంతా జరిగినా కానీ ప్రజలు పూర్తిగా మారిపోయారా? మారలేదు. అంటే కేవలం దేవాలయమో, కేవలం బలులో యాజక కుటుంబం ఇవి కాదు, మనందరికీ కూడా పరిశుద్ధతకి ఇంకో గుర్తేదో కావాలి, ఒక మెస్సయ్య రావాలి అనే ఉద్దేశంతో ఈ అధ్యాయం క్లోజ్ అవుతుంది. ఒక మెస్సయ్య రావాలి, అప్పుడే దేనికైనా పరిపూర్ణత వస్తుంది అనే ఉద్దేశంతో ఎజ్రా నెహమ్యా పుస్తకం రాయబడింది అనేది మీరు గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు వారి శిలువ మరణం మాత్రమే గుర్తుగా ఉండి పరిపూర్ణంగా ఆ లోటును తీర్చగలిగేది. యేసుక్రీస్తు వారి శిలువ మరణం గురించి, మెస్సయ్య గురించి ఇంకో రోజు మనం మాట్లాడుకుందాం. ఆయన అవసరత ఉంది. కేవలం దేవాలయం ఉంటే సరిపోదు, యాజకులు ఉంటే సరిపోదు, ఎంత ఆస్తున్నా సరిపోదు. యేసుక్రీస్తు అనే వ్యక్తి లేకుండా ఏదైనా అసంపూర్ణమే అనే విషయాన్ని ఈ ఎజ్రా నెహమ్యా పుస్తకాల ద్వారా మనం గమనించాలి. ఇక్కడ గమనించాల్సిన ఇంకో విషయం ఏంటంటే, ఈ కాలంలోనే రాయబడ్డ హగ్గయి, జకర్యా ఈ పుస్తకాలు కూడా మనం చదివితే ఆ కాలంలో ప్రవక్తలు కూడా ఇదే విషయాన్ని బోధించారు. దేవాలయం ఒకటి ఉంటే సరిపోదు, ఆనందపడకండి. ఇల్లు కట్టుకున్నాం కదా, చెర నుండి తిరిగి వచ్చాం అని ఆనందపడకండి. చుట్టూ ప్రాకారం కట్టుకున్నాం కదా అని ఆనందపడకండి. వీటన్నింటికంటే ఎంతో ముఖ్యమైనది దేవుడి మాటల్ని మనందరం కూడా పాటించడం. మనం దేవుడి మాటలు పాటిస్తే, దేవుడి ఆజ్ఞలు పాటిస్తే దేవుడే మనకు తోడుంటాడు.
పారసీక దేశపు రాజులు ఉన్నప్పుడు దేవుడు మనకి సహాయం చేశాడే, మనకు ఒక రాజ్యం, మనకు ఒక రాజు లేకపోయినా దేవుడు వాళ్ళ ద్వారా మనకి సహాయం చేయించాడే. మన హృదయం ఎలా ఉంది అనేది దేవుడు చూస్తాడు. ఈ దేవాలయమైన ప్రాకారమైన ఇవన్నీ కూడా బాహ్యంగా గుర్తులు, దేవుడి గురించి మనం ఆలోచించడానికే. దేవుడి గురించి ఆలోచించడానికి ఇవన్నీ ఉన్నప్పుడు మనం దేవుడి గురించి ఆలోచించకపోతే ఇవన్నీ కూడా పోయే ప్రమాదం కూడా ఉంది. మరలా మనం పాపంలో పడిపోతాం, నరకానికి వెళ్ళిపోతాం. దేవుడిని మన హృదయంలో మనం ఎంతగా నింపుకుంటున్నాం అనే దాన్ని బట్టే పరలోకం ఆధారపడి ఉంటుంది, మన పరిశుద్ధత ఆధారపడి ఉంటుంది, కానీ ఇంకా దేని వల్ల కూడా కాదు అనే విషయాన్ని కూడా ఈ ఎజ్రా నెహెమ్యా పుస్తకాల్లో మనం అర్థం చేసుకోవాలి. ఎజ్రా గ్రంథంలోనేమో జెరుబ్బాబెలు గురించి, ఎజ్రా గురించి చదువుకున్నాం. నెహెమ్యా గ్రంథంలోనేమో నెహెమ్యా గురించి చదువుకుందాం. జెరుబ్బాబెలు, ఎజ్రా, నెహెమ్యా వీళ్ళ కాలంలో ఇజ్రాయెల్ బబులోను చెర నుండి తిరిగి వచ్చారు, దేవాలయాన్ని కట్టుకున్నారు, ప్రాకారాన్ని కట్టుకున్నారు. దేవుడు వీళ్ళకి మరలా అవకాశాన్ని ఇచ్చాడు. అయినా కానీ ఇజ్రాయెల్ ప్రజలు మరలా పాపంలో పడిపోతున్నారు. ఇవన్నీ కూడా పరిపూర్ణంగా సాల్వ్ అవ్వాలంటే, ఈ సమస్యలన్నీ కూడా పరిపూర్ణంగా తొలగిపోవాలంటే మెస్సయ రాక ఒకటే మార్గం అనేది కూడా ఈ ఎజ్రా నెహెమ్యా పుస్తకాల నుండి మనందరం కూడా నేర్చుకోవాలి అనేది భావం. ఇప్పుడు దాకా చదువుకున్న వాటిల్లో ఎజ్రా కానీ నెహెమ్యా కానీ అంతకుముందు చదివిన పుస్తకాలు కానీ ఎవరికి ఏ డౌట్ ఉన్నా కానీ డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. అందరికీ కృతజ్ఞతలు అండి. ఇప్పటివరకు ఒక్కరోజు కూడా ఆపకుండా ఆది కాండం నుండి ఇప్పటివరకు ప్రతి అధ్యాయాన్ని, ప్రతి వచనాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నాం. రేపటి నుండి మనం ఎస్తేరు పుస్తకాన్ని చదువుకుందాం. ఎస్తేరు పుస్తకం కూడా చదివితే చరిత్ర పుస్తకాలు మనకు కంప్లీట్ అయిపోతాయి. రేపటి నుండి మనం ఎస్తేరు పుస్తకాన్ని చదువుకుందాం. అందరికీ వందనాలు. మా పరిచయం గురించి ప్రార్థించండి. ప్రేరేపణ కలిగిన వాళ్ళు మీ కానుకల ద్వారా మమ్మల్ని బలపరచండి. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.